శ్రేణులు భయపడవు అని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లో మాటలు తప్ప చేతులు ఎక్కడా కనిపించడం లేదని సంజీవయ్య విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా మైనింగ్ కేసులు పెట్టడం సరికాదని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కాకానిని నిలువరించాలి అని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. రాబోయే రోజుల్లో సమస్యలపై గొంతుకు వినిపించేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని కిలివేటి సంజయ్ అన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 నెలలు కావస్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మాటలే కానీ చేతలు ఏమి లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజల్లోకి వచ్చి గళం విప్పుతున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో అణచేసే కార్యక్రమం. పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క పరిపాలనని పక్కన పెట్టి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఆ పార్టీకి, ఆ నాయకులకి కాపలాదారులాగా వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 నెలలు కావస్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మాటలే కానీ చేతలు ఏమి లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత